ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మే 31 తేదీ శనివారం తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల దారుణమైన పచ్చి నిజం తెలుస్తుంది. మరి ఇంతకీ మే 31 తేదీ శనివారం నాడు తులారాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఒక స్త్రీ వల్ల మీకు ఎటువంటి పచ్చి నిజం తెలియబోతుంది, ఆ తర్వాత మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే గ్రహ సంచారం ప్రకారం రాబోయే రోజుల్లో మీకు ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయా లేదంటే అనుకూల ఫలితాలు రాబోతున్నాయా, అదేవిధంగా గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాలు మీకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశిచక్రంలో తులారాశి 7వ రాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందినవారవుతారు. తులారాశి వారికి ఆర్థికంగా సానుకూలంగా ఉండబోతుంది. మీ ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది. అదృష్టం ఈ రాశి వారి తలుపు తట్టబోతుంది. ఖర్చులు కంట్రోల్లో ఉంటాయి. ఈ సమయం విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. తులారాశికి చెందిన వ్యక్తులు మీ జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహించబోతున్నారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. మీ జీవితంలో ఎదురైన అపజయాలకు ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. తులారాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలలో బాగా నెంబర్ 1గా రాణిస్తారు. ఈ రాశి వారు డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఏమైనా ఆస్తులు ఇచ్చి ఉన్నట్లయితే కనుక ఆ యొక్క ఆస్తులను వీరు అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన జాతకులు ఎక్కువగా వ్యాపారాల్లో నడుస్తారు. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. తాతల కాలం నాటి ఆస్తులను నిలబెట్టడానికి వీరు ఎంతగానో కృషి చేస్తారు. ఇక తులరాశికి చెందిన వ్యక్తులు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టంతో, అంటే ఎక్కువగా ఇష్టాన్ని కలిగి ఉంటారు. వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రులు కన్నకలని నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ టైంలో వీరు ఈ రాశికి చెందిన రహస్య శత్రువులు, అసూయపడే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలండి. అదేవిధంగా ఏ పని చేసినా కాస్త ఆలోచన పెట్టి చేయాలి. అంటే మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నారు అంటే ఏదైనా బిజినెస్ పెట్టాలి, వృత్తిపరంగా ఏదైనా స్టెప్ తీసుకోవాలి, లేదంటే జాబ్ పరంగా ఏదైనా మీరు డెసిషన్ తీసుకోవాలి, ఇలా అనుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా తులారాశి వారు, ఎందుకంటే రాబోయే రోజులు కొన్ని మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. బట్ ఏదైతే కాస్త కొన్ని విషయాల్లో ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో ఆ యొక్క విషయంలో మీరు చాలా కాకపోతే కొన్ని విషయాల మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తులారాశి వారు. ఇక అదేవిధంగా మీరు కొన్ని విషయాలు ఏదైనా ఆలోచించాలనుకోండి, 1-2 సార్లు. అదే అంటారు కదండి, కొన్నిసార్లు పెద్దవాళ్ళు అంటుంటారు కదా, కీడెంచి మేలెంచాలని. ఏదైనా స్టెప్ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు కొన్నిసార్లు చెడు వైపు ఆలోచించి ఆ తర్వాత మంచి ఆలోచించాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఏదైనా బిజినెస్ ఐడియా వచ్చిందనుకోండి, దానివల్ల మీకు ఎక్కువ నష్టాలు రాబోతాయా లేదంటే ఎక్కువగా మీకు ప్రాఫిట్స్ వస్తాయి, ఇటు ఫస్ట్ మీకు నష్టాలు వస్తాయా లాభాలు వస్తాయని ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటేనండి డబ్బులు ఎవరికి కూడా ఊరికే రావు. కాబట్టి ఫస్ట్ డబ్బులతో పెట్టి ఏ పని అయినా సరే అండి, అవి నష్టాన్ని కలుగజేస్తాయా లాభాలు వస్తాయా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టెప్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు, దానివల్ల రిస్క్ జరుగుతుందని అనుకున్నప్పుడు సేఫ్ సైడ్ కొంత అమౌంట్ అనేది పెట్టుకోవాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే స్టెప్ తీసుకోవాలి. డబ్బులు లేకుండా ఉన్న డబ్బంతా పెట్టుబడి పెట్టేసి ఒక బిజినెస్ పెట్టేసి దాని మీద ఆధారపడి ఉన్నప్పుడైతే దాన్ని ఎంతకాలం నడపగలుగుతారు చెప్పండి. నష్టాలు పాలైందనుకోండి, ఎంతకాలం నడుపుతారు? 1 నెల, 2 నెలలు, 3 నెలలు, తర్వాత ఏం చేస్తారు? దివాలా తీయాల్సిందే. సో అందుకనే సేఫ్ సైడ్
సరే కొంత అమౌంట్ పెట్టుకుని దాన్ని మెయింటైన్ చేయగలిగితే ఎవరికైనా స్టార్టింగే ప్రాఫిట్స్ రావండి. కాస్త మనం ఒక స్టెప్ తీసుకున్నాకే లాభాలు వస్తాయి. గుర్తుపెట్టుకొని స్టార్టింగ్లో ఎవరికైనా కొన్ని రకాల స్ట్రగుల్స్ వల్ల కాస్త నష్టాలు రావచ్చు, కానీ తట్టుకొని నిలబడే శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఏ బిజినెస్ అయినా పెట్టాలి. ఈ సమయంలో మీకు గ్రహాలు కాస్త అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి, పూర్తిగా అనుకూలంగా లేవు కాబట్టి మీకు గుర్తుపెట్టుకోండి తులారాశి వారు, ఈ సమయంలో ఏదైనా స్టెప్ తీసుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. నష్టాల లాభాల ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత మీరు ముందు కనుక కాస్త ఉన్నదంతా డబ్బు పెట్టేస్తే తర్వాత ఏంటి మన పరిస్థితి క్వశ్చన్ మార్క్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బిజినెస్ పెట్టొద్దు. డబ్బులు ఉన్నప్పుడైతే పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఇక రాశి వారు రాబోయే రోజుల్లో చాలా మార్పులను చూడబోతున్నారండి. ఈ రాశిలో పుట్టిన వారు వివాహమైన వ్యక్తులు భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో మీరు కలిసే ఛాన్స్ ఉంటుంది. మీ మధ్య వచ్చిన మనస్పర్ధలన్నీ తొలగిపోతాయండి. కుటుంబ సభ్యుల ద్వారా మీరు చేసిన తప్పును తెలుసుకుని మళ్ళీ మీరు తిరిగి ఒక్కటవబోతున్నారు. ఇకపై జీవితంలో ఒక్కటే ఛాన్సే లేదు అనుకున్న మీ లైఫ్లో అనుకోని ఈ సంఘటన ఆనందాన్ని నింపుతుంది. దాంతో మీ తల్లిదండ్రులు కూడా హాయిగా మనశ్శాంతిగా ఉంటారు. మీ భార్యాభర్తల మధ్య బంధం అనేది ఈ యొక్క రిలేషన్షిప్ అనేది మునుపట్ల చక్కగా సాఫీగా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. ఇకపోతే మీ చిన్ననాటి స్నేహితుల అనుకోకుండా చిన్నతనంలో మీ నుంచి దూరమైనట్లయితే కనుక అలాంటి వ్యక్తులను కూడా మీరు వాళ్ళలోనే కలుసుకోబోతున్నారు. ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ జీవితం చాలా బాగుంటుంది. ఇదే సమయంలో మీ స్నేహితుడిని లేదా మీ స్నేహితురాల్ని మిస్ చేసుకున్నా అని ఎవరైతే ఈ రాశిలో పుట్టివారు బాధపడుతూ ఉంటారో అలా ఉంటే అటువంటి వ్యక్తులు త్వరలోనే వారిని మీట్ అవ్వబోతున్నారు. ఎలా కలుస్తారంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు మీ ఫ్రెండ్ ఎదురుపడొచ్చండి, లేదా మీ పక్కింట్లోకి రెంట్కి రావచ్చు, లేదంటే ఆఫీస్లో మీ తోటి కొలీగ్ రూపంలో మిమ్మల్ని మీట్ అవ్వచ్చు అండి. లేకపోతే ఫేస్బుక్ ద్వారా మీకు పరిచయం కావచ్చు. ఇలా ఏ విధంగా అయినా సరేనండి మీ చిన్ననాటి స్నేహితురాలు లేదా స్నేహితుడిని మీరు కలిసే అవకాశం ఉంటుంది. దాంతో ఒక్కసారిగా మీకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు. వారి కలయికతో ఈ యొక్క తులారాశి వారు మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతారని చెప్పుకోవాలని, ఇన్నాళ్ళు మీ ఫ్రెండ్ని మిస్ చేసుకున్నందుకు దుఃఖం ఉప్పొంగడంతో పాటుగా ఆనందంగా కూడా ఉంటారు. అలాగే ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో చాలా అనుకోని సంఘటనలు జరగబోతున్నాయండి. అనుకోకుండా మీకు ఒక మంచి కంపెనీ నుంచి, మంచి పేరున్న ఒక గుడ్ విల్ కంపెనీ నుంచి మంచి ఆఫర్ లెటర్ అయితే వస్తుందండి. ఇది మీరు అస్సలు ఊహించి ఉండరు. ఎప్పుడో ఆ కంపెనీకి మీరు జాబ్ అప్లై చేసిన మీకు ఈ సమయంలో జాబ్ వస్తుందండి. దాంతో మీరు కన్న కళ్ళన్నీ నిజమవుతాయి. ఎందుకంటే ఆ కంపెనీలో జాబ్ చేసుకోవాలనేది, మంచిగా మీరు అనుకునే విధంగా జాబ్ తెచ్చుకోవాలనేది మీ యొక్క డ్రీమ్ కాబట్టి మీ కోరిక నెరవేరడంతో ప్రజెంట్ మీరు చేస్తున్న జాబ్కి మీరు రిజైన్ చేస్తారు. అయినా కూడా మీరు అసలు బాధపడరు. ఎందుకు కారణం, మీరు వదులుకున్న జాబ్ కంటే ఇప్పుడు రాబోయే ఉద్యోగం అనేది మీకు చాలా ఇష్టం కాబట్టి ఆ ఇష్టంతో కొత్త జాబ్లో జాయిన్ అవ్వడానికి మీ పేరెంట్స్ వదిలి దూరంగా ఉండాల్సి వస్తుంది. దాంతో మీ తల్లిదండ్రులు కాస్త బాధపడతారండి. కానీ మీ ఎదుగుదలను చూసి వారు చాలా ధైర్యంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే న్యూ జాబ్తో తులారాశి వారి రేంజ్ టోటల్గా మారిపోతుందని చెప్పుకోవాలండి. సో ఈ విధంగా మీకు అనుకోని సంఘటనలు ఈ విధంగా ఉంటే తులారాశి వారికి మే 31 తేదీన శనివారం తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల దారుణమైన పచ్చి నిజం తెలుస్తుంది. అదేంటి అంటే మీకు మ్యారేజ్ ఉండట్లేదు కనుక మీ పుత్రులు దారి తప్పారని, చెడు అలవాట్లకు అలవాటయ్యారని ఈ నిజం వారి ఫ్రెండ్స్ ద్వారా మీ భార్యకు తెలుస్తుంది. మీ భార్య ఈ రూపంలో మీకు చెప్పడం ద్వారా మీరు అటువంటి నిజం తట్టుకోలేకపోతారని, మీ పిల్లలని ఈ విధంగా మీ పెంపకంలోనే ఇలా పెరిగిందని తెలుసుకుని వారిని ఒక గాడిని పెట్టడానికి ట్రై చేస్తారు. ఆ విధంగా మీరు అనుకునే విధంగా మీ పిల్లల్ని మీ దారిలోకి తెచ్చుకుని ఒక క్రమశిక్షణలో తెచ్చుకుంటారు. సో చూసారు కదా, మే 31 తేదీన శనివారం తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల దారుణమైన పచ్చి నిజం ఏ విధంగా తెలుస్తుందో ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.